నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 7 నెలలు కావస్తోంది. ఈ 7 నెలల కాలంలో పాలనా పరంగా కానీ అభివృద్ధి పనుల పరంగా కానీ చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తే, సంక్షేమ పథకాలు అమలు విషయంలో మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా అవునన్నా కాదన్నా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చాలా ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చింది. డైరెక్ట్గా డిపిటి అనే పథకం ద్వారా చాలా డైరెక్ట్గా డబ్బులనైతే వారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం విషయంలో కానీ, పక్కాగా వాటిని అందించడం విషయంలో ప్రజలకు మేలు చేసింది అన్న అభిప్రాయం అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. దానికి మించి సూపర్ 6 అమలు చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ సంక్షేమం మాకు అందడం లేదు. సుమారుగా 6 నెలలు దాటిపోయింది కానీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదు అన్న ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో మెల్లమెల్లగా వ్యక్తమవుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అయితే తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అంటే, నేను ఒక జర్నలిస్ట్గా క్షేత్రస్థాయిలో తిరిగిన వాడిగా చాలామంది ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలతో మాట్లాడిన వాడిగా అయితే ఈ మాట చెప్తున్నాను. ఖచ్చితంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇప్పటి వరకు సూపర్ 6 అమలులో భాగంగా పింఛన్ల పెంపుదల, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయాన్ని మాత్రమే కూటమి ప్రభుత్వం అమలు చేసింది. కీలకమైన అంశాల జోలికి వెళ్ళలేదు. సో గత సంవత్సరం, గత విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా అమ్మఒడి స్థానంలో వచ్చిన తల్లికి వందనంలో ప్రతి స్కూల్లో చదివే విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, అంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ తల్లిల ఖాతాలో వేస్తామని చెప్పిన హామీ కూడా గత విద్యా సంవత్సరం అమలు అవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా ఇప్పటి వరకు దాని మీద అయితే కదలిక లేదు. అసలు ఈ వేస్తారా వెయ్యరా, దీని మీద ఏమైనా సర్వే జరుగుతుందా, లేకపోతే ఏమైనా పూర్తి స్థాయి లెక్కలు తీస్తున్నారా, అర్హులను అనర్హులను ఎంపిక చేస్తున్నారా, లేకపోతే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ చేరుస్తున్నారా అనే సర్వే కానీ అనే వివరాలు కానీ ఇప్పటి వరకు తెలియలేదు. సో మరో కీలకమైన అంశం, ప్రతి ఆడబిడ్డకు కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాము అన్న కీలకమైన హామీ. దాని మీద అయితే అసలు ఇప్పటి వరకు స్తబ్దత నెలకొంది. అసలు ఈ తల్లికి వందనం మీద అప్పుడప్పుడైనా ప్రభుత్వం మాట్లాడుతుంది, కానీ ఈ ఆడపిల్లకు సంబంధించిన 1,500 రూపాయలు వేయడం మీద అయితే అసలు పూర్తి స్థాయిలో స్తబ్దత నెలకొంది. మరోపక్క మహారాష్ట్రలో లడ్కీ బెహన్ పథకం మీద పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి, అలాగే మంచి అధికారాన్ని నిలబెట్టుకున్న మహాయుతి కూటమి తరహాలోనే ఇక్కడ కూడా వెంటనే ఒక కదలిక రావాలని అయితే ప్రజలు భావిస్తున్నారు. ఇది నా ఒపీనియన్ కాదు, కానీ 1,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి ఆడపిల్లకి, దాని మీద కూడా మాట్లాడడం లేదు అని అయితే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఒకటైతే ఉంది. అలాగే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మిన్నగా ప్రతి రైతుకు 20,000 చొప్పున అయితే ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కూడా, అంటే దాదాపు దాల్వా స్టార్ట్ అయిపోతున్న తరుణంలో, సార్వా దాల్వా అంటాం కాబట్టి దాల్వా స్టార్ట్ అయిపోతున్న తరుణంలో ఇప్పుడు కూడా దీని మీద అయితే ఏం చేయబోతున్నారు, ఈ ఆహార సంవత్సరంలో ఏం చేయబోతున్నారు అనేది ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ఓ పక్కేమో కేంద్ర ప్రభుత్వం ఏమో తను ఇచ్చే కేంద్రం నుంచి ఇచ్చే సహాయాన్ని 10,000 రూపాయలకి పెంచింది. ప్రతి రైతుకు 10,000 రూపాయలు పెంచింది. గతంలో 6,000 ఉండేది, అది 10,000కి పెంచింది. సో ఇది రాష్ట్రం మీద బర్డెన్ తగ్గించడమే. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి మీద కూడా హామీ ఇచ్చారు. అలాగే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు విషయంలో చాలాసార్లు మల్లగులాలు పడుతున్నారు, కానీ ఇది ముందుకు కదలడం లేదు. అసలు దీని మీద ఒక సబ్ కమిటీ వేసామన్నారు. దీని మీద ఒక అన్ని రాష్ట్రాల యొక్క ఫార్ములాను పరిశీలిస్తున్నామన్నారు. అసలు ముందుకు ఎలా వెళ్ళాలి, ఆర్టీసీని పూర్తి స్థాయిలో నష్టాలు బాట పట్టించకుండా ముందుకు ఎలా వెళ్ళాలని చూస్తున్నామన్నారు. దీని మీద కూడా ఉచిత బస్సు మీద కూడా ఇది అంత నీడ్ లేదు, కానీ మహిళలకు సంబంధించి సూపర్ 6లో పెట్టారు కాబట్టి దీని మీద కూడా ఒక ముందుకు వెళ్ళకపోయింది. ఇప్పటికొచ్చి ప్రభుత్వం కనీసం కదలిక లేకపోయింది అన్న అంశాలైతే ఈ విషయాల్లో అయితే చాలా పట్టిపీడిస్తున్నాయి. కేవలం సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం దెబ్బతినేలా అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో హామీలు ఇచ్చి ఆర్థికంగా ఎంత బలోపేతంగా రాష్ట్రం ఉన్నప్పటికీ అదేం ఆలోచించకుండా చాలా ఎక్కువ మొత్తంలో హామీలు ఇచ్చి దానికి ప్రత్యామ్నాయాలు చూపకుండా మేము అద్భుతమైన పాలన చేస్తున్నాం, రోడ్లు వేశారు సరే, అద్భుతంగా పింఛన్లు పెంచారు సరే, ఈ అన్నిటిలో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అన్ని శాఖల్లోనూ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ లాంటిది చాలా పెద్ద పరిశ్రమలు తీసుకురావడం కానీ, పారిశ్రామికవేత్తలతో రోజువారీ మాట్లాడడం కానీ, సంస్కరణలు చేయడం కానీ, మద్యం విధానంలో సంస్కరణలు కానీ, ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు సరే, ప్రజలకు మేలు చేసే సంక్షేమం విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా ఒక చెడ్డ పేరు అయితే వచ్చే అవకాశం ఉంది.
ప్రజలకు సంబంధించి వాళ్ళు ప్రత్యక్షంగా ఫలితం అనుభవించకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిరుత్సాహం వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గత ప్రభుత్వం మేము ప్రత్యక్షంగా డబ్బులు వేస్తున్నాం, మాకు ఇంక తిరుగులేదు అనుకున్న తరుణంలో అది మంచిది కాదు. అసలు మేము అంత అభివృద్ధి చేసేస్తున్నాం, ప్రజలకి సంక్షేమ పథకాలు వాళ్ళు అంత పట్టించుకోరు అని మనం అనుకోవడంలో అది తప్పే ఇది తప్పే. సో కాబట్టి వీటిని సమాంతరంగా తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీని మీద అయితే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారని అయితే నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్ళకపోతే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత అయితే మూటగట్టుకుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు. ఈ విషయంలో ఇంకా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.